అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రమ్య. సో, ఈరోజు మనతో పాటు భరద్వాజ్ గారున్నారు. సో, డాక్టర్‌ని అడిగి ఈ వెయిట్ లాస్ గురించి కొన్ని టెక్నిక్స్, చిట్కాలుంటాయి గదా! దాంట్లో ఒక చిట్కా గురించి తీసుకొని, ఆ టెక్నిక్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ముందుగా నమస్కారం అండి. ఎలా ఉన్నారు? బావున్నానండి. సో, థాంక్స్ ఫర్ కమింగ్ టు అవర్ షో యాహ్! అండి. థాంక్స్ అండి. సో, చాలామంది కూడా హ్మ్. వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకునేవారు. ఫాస్ట్‌గా వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే లిక్విడ్ డైట్ తీసుకోవాలి అనే ఒక అపోహ ఉంటుంది. మరి హ్మ్. అది హ్మ్. అపోహో నిజమో నాకు హ్మ్. తెలీదు. సో, ఈ లిక్విడ్ డైట్ తీసుకోవడం వల్ల కొంతమందికి అనారోగ్య సమస్యలొస్తాయి. ఇంకొంతమంది మాత్రం మామూలుగానే వెయిట్ లాస్ అవుతారు. హ్మ్. అసలు ఈ లిక్విడ్ డైట్ అంటే ఏంటి? దాన్ని ఎలా చేయాలి? అండ్ హెల్త్ ఇష్యూస్ నిజంగానే వస్తాయా? సో, లిక్విడ్ డైట్ అన్నారండి. లిక్విడ్ డైట్ అంటే ఒక్కొక్కరు మనసులో ఒక్కొక్కటుంటుంది. సో, అవును. కొంతమంది ఏమంటారంటే ఫ్రూట్ జ్యూస్ తాగడం లిక్విడ్ డైట్ అంటారనమాట. హ్మ్. కొంతమంది ఏమంటారంటే సూపులు తాగడం లిక్విడ్ డైట్ అంటారు. హ్మ్. సో, ఏదైనా గానీ మనం వెయిట్ తగ్గాలి అనుకుంటే మనం రెండే పనులు చేయాలి. హ్మ్. రెండే. ఒకటి ఆకలి తగ్గాలి. హ్మ్. రైట్? సెటైటీ పెరగాలి. సెటైటీ అంటే మనకు తిన్న తర్వాత ఆకలి తగ్గింది అనే ఫీలింగ్ ప్రశాంత ఫీలింగ్ ఉంటుంది చూసారా? హ్మ్. దాన్ని సెటైటీ అంటే నా కడుపు నిండింది అనే హ్మ్. ఫీలింగ్ ఉంటుంది చూసారా? హ్మ్. ఆ ఫీలింగ్‌ని పెంచాలి. అంటే చాలా సేపు ఉండేటట్లు చూసుకోవాలి. హ్మ్. ఏదైతే ఆకలి ఉందో ఆకలిని తగ్గించాలి. ఆకలి తగ్గిస్తూ, సెటైటీని పెంచుతూ, స్టిల్ లో క్యాలరీ డైట్ తీసుకోవడమే వెయిట్ లాస్ టెక్నిక్ అనమాట. హ్మ్. సో, దీంట్లో డిఫరెంట్ లిక్విడ్ డైట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక మంచి మ్యాంగో జ్యూస్ తీసుకోండి. హ్మ్. దాంట్లో ఒక 10 స్పూన్లు చక్కెరేయండి. హ్మ్. మీరు తాగండి. అది మొత్తం షుగరే. అది మొత్తం క్యాలరీసే. ఆ షుగర్ తిన్నప్పుడు ఏమవుతుంది మీకు? షుగర్ కడుపులోకి పోతుంది. హ్మ్. వెంటనే బ్లడ్‌లో గ్లూకోజ్ రైజ్ అవుతుంది. హ్మ్. గ్లూకోజ్ రైజ్ అయినప్పుడు ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. హ్మ్. ఇన్సులిన్ ఒక్కసారి మీ బ్లడ్‌లో రిలీజ్ అయిందంటే యూ విల్ నాట్ బర్న్ ఫ్యాట్. ఇన్సులిన్ ఏంటంటే ఫ్యాట్ డిపాజిషన్ హార్మోన్. ఎప్పుడైతే ఇన్సులిన్ బాడీలో రైజ్ అయితుందో ఫ్యాట్ కరగదు. మీ హ్మ్. బాడీలో మీ బ్లడ్‌లో ఉన్న గ్లూకోజ్ అంతా ఫ్యాట్‌గా మారి లావవుతారు. దట్ ఈజ్ ఇన్సులిన్. హ్మ్. అదే లిక్విడ్ డైట్‌ని మీరు బోన్ సూప్ తీసుకున్నారనుకోండి. ఒక మంచి మటన్ సూప్, మటన్ తీసుకున్నారు. బట్ అది రెగ్యులర్‌గా తీసుకోలేం కదా! ఏది రెగ్యులర్‌గా తీసుకోలేరు? మీరు ఇంతకుముందు చెప్పినట్టు బోన్ సూప్ యాహ్! రెగ్యులర్‌గా తీసుకోవచ్చు. ప్రాబ్లమ్ తీసుకోవచ్చా? ఏముంది? యాహ్! ఓకే. ఆ! మార్నింగ్ తాగండి, ఈవినింగ్ తాగండి. హ్మ్. రైట్? ప్రాబ్లమ్ ఏం లేదు. హ్మ్. జ్యూసులు 10 సార్లు తాగే కంటే ఇది 2, 3 సార్లుగా హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 జ్యూసులు తాగారనుకోండి పొద్దున్నే, లేకపోతే 5 జ్యూసులు తాగారనుకోండి. హ్మ్. 5 జ్యూసుల కంటే మీకు ఎక్కువ ఎనర్జీ దీంట్లోనే ఉంటుంది. ఎక్కువ వెయిట్ లాస్ సూప్స్‌లోనే ఉంటుంది. హుహు. ఏది మటన్ సూప్ తాగండి. మటన్ బాగా వేసుకోండి. హ్మ్. దాంట్లో బోన్స్ వేసుకోండి. బాగా సూప్ చూసుకోండి. ఒక లీటర్ తాగండి రోజుకి. ఏం ప్రాబ్లమ్ లేదు. హ్మ్. సో, మటన్ సూప్‌లో మనకు క్యాలరీస్ ఉంటాయి. హ్మ్. 2 రకాల సూప్స్ ఉంటాయి మళ్ళీ. ఒకటి హై క్యాలరీ సూప్, లో క్యాలరీ సూప్. హ్మ్. మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫేజ్‌లో ఉన్నప్పుడు హై క్యాలరీ సూప్ తాగాలి. హ్మ్. ఇన్సులిన్ ఆహ్, ఆహ్, ఫ్యాట్ క్యాలరీ రిస్ట్రిక్షన్‌లో ఉన్నప్పుడు లో క్యాలరీ సూప్ తాగాలి. సో, మనం వెయిట్ లాస్ జర్నీలో 3 ఫేజెస్ అని చెప్పాం కదా! హ్మ్. ఒకటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్, హ్మ్. ఒకటి క్యాలరీ రిస్ట్రిక్షన్, మూడోది వెయిట్ మెయింటెనెన్స్. డిఫరెంట్ ఫేజెస్‌లో ఉన్నప్పుడు డిఫరెంట్ లిక్విడ్ డైట్ తీసుకోవాలనమాట. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్ ఫేజ్‌లో ఉన్నారు. అప్పుడేం తీసుకోవాలి? మంచి సూప్స్ బోన్ సూప్స్ గానీ, మటన్ సూప్స్ గానీ విత్ ఫుల్ ఫ్యాట్ దాంట్లో కోకోనట్ ఆయిల్ ఏసుకోండి. ఫుల్ ఫ్యాట్‌గా తాగండి. అది ఇన్సులిన్ రెసిస్టెన్స్. హ్మ్. ఒక్కసారి మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గింది మీ బాడీలో, మీ బాడీలో ఉన్న ఫ్యాట్‌కి మీకు యాక్సెస్ వచ్చింది అంటే లో కార్బో లో క్యాలరీ సూప్స్ తీసుకోవాలి. లో క్యాలరీ సూప్స్ అంటే ఏంటంటే దీంట్లో ఫ్యాట్ తగ్గించి బాగా ప్రోటీన్ పెంచండి. మళ్ళీ మీరు వెయిట్ మెయింటెనెన్స్‌కొచ్చినప్పుడు ఏంటంటే ఏదన్నా తీసుకోవచ్చు. హ్మ్. సో, మీడియం ఫ్యాట్స్‌లో ఉన్న సూప్ తీసుకోవచ్చనమాట. సో, మనం వెయిట్ లాస్ జర్నీలో ఏ ఫేజ్‌లో ఉన్నామని జెప్పి ఆ టైప్ ఆఫ్ లిక్విడ్ సెలెక్ట్ జేసుకోవాలి తప్పితే హ్మ్. కొన్ని స్టాండర్డ్ లిక్విడ్స్ మనం ఏవైతే ఫ్రూట్ జ్యూస్‌లు అంటామో, ఫ్రూట్ జ్యూస్‌లనేది వెయిట్ లాస్‌కి అస్సలు మంచిది గాదు. హ్మ్. ఫ్రూట్‌లో గానీ, ఫ్రూట్ జ్యూస్‌లో గానీ ఏముంటుందంటే గ్లూకోజ్ ఉంటుంది. ఒక్కసారి మీ బాడీలో గ్లూకోజ్ రిలీజ్ అయితే వెంటనే ఇన్సులిన్ రైజ్ అవుతుంది. ఇన్సులిన్ రైజ్ అయితే మీకు ఫ్యాట్ అనేది కరగదు. ఫ్యాట్ డిపాజిట్ అవుతుంది తప్పితే ఫ్యాట్ అనేది కరగదనమాట. కానీ రోజుకి ఒక ఫ్రూట్ తీసుకుంటే అలా మంచిదేనా? అంటే జ్యూస్ తీసుకోకూడదు రెగ్యులర్‌గా. బట్ రోజుకొక ఫ్రూట్ మంచిదేనా? సీ రోజుకొక ఫ్రూట్ తీసుకున్న ఫ్రూట్ అనేది డెఫినిట్‌గా చాలా మంచిది. హ్మ్. మరి ఏ స్టేజ్ ఆఫ్ వెయిట్ లాస్‌లో తీసుకుంటున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ గాని, లేకపోతే క్యాలరీ రిస్ట్రిక్షన్ అప్పుడు ఫ్రూట్ తీసుకుంటే ఏమవుతుందంటే, వెంటనే ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. ఫ్యాట్ బర్నింగ్ ఆగిపోతుంది. హ్మ్. అదే మీరు కావాల్సిన వెయిట్ మీరు 100 కేజెస్ నుంచి 60 కేజెస్‌కొచ్చారు. హ్మ్. ఎవ్రీడే ఒక ఫ్రూట్ తీసుకోండి. ఏం ప్రాబ్లమ్ లేదు. హ్మ్. ఎందుకంటే ఆ వెయిట్ అనేది మెయింటైన్ అవుతారు. బట్ ఇన్సులిన్ రివర్సల్ స్టేజ్‌లో ఉన్నా గాని,
క్యాలరీ రిస్ట్రిక్షన్ స్టేజ్‌లో ఉన్నా గానీ ఫ్రూట్ ఈజ్ నాట్ గుడ్. ఒక్కసారి ఫ్రూట్ అంటే ఏంటి? స్వీట్ ఉంటుంది. స్వీట్ అంటే ఏంటి? క్యాలరీస్. హ్మ్. గ్లూకోజ్. గ్లూకోజ్. ఒక్కసారి గ్లూకోజ్ మీ బాడీలో రిలీజ్ అయింది అంటే ఇన్సులిన్ అనేది రైజ్ అవుతుంది. ఒక్కసారి ఇన్సులిన్ రైజ్ అయితే ఫ్యాట్ బర్నింగ్ అనేది స్టాప్ అయిపోతుంది. హ్మ్. చాలామంది చేస్తారు. పొద్దున్న లేసి ఫ్రూట్ జ్యూస్ తాగుతారు. హ్మ్. రైట్? ఏం జే అండ్ కీరా జ్యూస్ కూడా తాగుతారు కదా వెయిట్ లాస్‌కి. కీరా జ్యూస్ చాలా మంచిది. రైట్? వెయిట్ లాస్‌కి. వెయిట్ లాస్‌కి. కీరాలో మీకు స్వీట్ ఉండదు. హ్మ్. క్యాలరీస్ ఉండవు కీరాలో. బట్ వాటరీగా ఉంటుంది. వాటరీగా ఉంటుంది. హ్మ్. మనము ఇంకొకటి హ్మ్. హోల్ జ్యూసు, ఫిల్టర్డ్ జ్యూసు. హ్మ్. హోల్ జ్యూసే బెటరు. హ్మ్. ఎందుకంటే మంచి ఫైబర్ ఉంటుంది దాంట్లో. హ్మ్. ఫైబర్‌లోనే మీకు అన్నీ కావాల్సిన మీరు ఫ్రూట్స్ తీసుకొని ఫైబర్‌నంతా పడేసి ఉత్త ఫ్రూట్ తాగితే ఏముంటుంది దాంట్లో? హ్మ్. అలాగే ఎ ఇప్పుడు కీరా అని చెప్పాను కదా! హ్మ్. కీరతో పాటు సోరకాయని కూడా అందరూ తింటూ ఉంటారు. సొరకాయ కూడా చాలా మంచిది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఓన్లీ ఇవే తిని ఉంటారు కదా! కొంతమంది. ఒకటి కీర, అలాగే ఇంకొకటొచ్చేసి సోరకాయ. వీటిని హ్మ్. ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. హ్మ్. అలాగే బూడిది గుమ్మడికాయ కూడా ఇంటి ముందు అవును. వాడుకుంటారు కదా! హ్మ్. సో, ఈ మూడిటిని తినడం వల్ల కూడా వెయిట్ లాస్ అవ్వచ్చా? డెఫినెట్‌గా అంటే అవుతారండి. ఓన్లీ ఇప్పుడు మన మన బాడీకి ప్రోటీన్ కావాలి, హ్మ్. ఫ్యాట్ కావాలి, అన్ని రకాల విటమిన్స్ కూడా కావాలి కదా! హ్మ్. ఇవన్నీ పక్కకు పెట్టి ఇవి 3 తినడం వల్ల కూడా వెయిట్ లాస్ అవ్వచ్చా? వేరే ఇంకే ఫుడ్ తీసుకోకుండా? మనకు ఫ్యాట్ వల్ల వెయిట్ గెయిన్ అవుతారు. హ్మ్. కార్బోహైడ్రేట్ వల్ల వెయిట్ గెయిన్ అవుతారు. హ్మ్. సో, మీరు వెయిట్ లాస్ ఫేజ్‌లో ఉన్నప్పుడు వెయిట్ లాస్ చేసుకోవాలంటే కార్బోహైడ్రేట్ రిస్ట్రిక్ట్ చేయాలి, ఫ్యాట్ రిస్ట్రిక్ట్ చేయాలి. ఈ వెయిట్ హ్మ్. లాస్‌లో కూడా మళ్ళీ 2 ఉంటాయి. ఒకటి హ్మ్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్ ఫేజు. హ్మ్. ఇంకోటేంటంటే క్యాలరీ రిస్ట్రిక్షన్ ఫేజ్. హ్మ్. ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్ ఫేజ్‌లో మీరు కార్బోహైడ్రేట్ తగ్గించాలి, ఫ్యాట్ పెంచాలి. హ్మ్. వెయిట్ లాస్ అంటే క్యాలరీ రిస్ట్రిక్షన్‌లో మోస్ట్ 2 కార్బోహైడ్రేట్ తగ్గించాలి, హ్మ్. ఫ్యాట్ తగ్గించాలి. హ్మ్. మీరు బూడిద గుమ్మడికాయ ఇవి అని చెప్పింది దాంట్లో ఏముంటుందంటే హ్మ్. క్యాలరీస్ ఉండవు. హ్మ్. దాంట్లో ఏమీ ఉండదు. జస్ట్ వాటర్ ఉంటదంతే. వాటర్ హ్మ్. ఉంటది, ఫైబర్ ఉంటది. హ్మ్. ఈ వాటరు, ఫైబరు ఒక్కటే తీసుకోవడం అనేది హ్మ్. ఇంపాసిబుల్. మీకు ప్రోటీన్ లేనిదే మీరు ఆకలి తట్టుకోలేరు. హ్మ్. ప్రోటీన్ వల్ల మీకు వెయిట్ గెయిన్ కాదు. హ్మ్. బట్ ప్రోటీన్ లేకపోతే ఏమవుతుందంటే మళ్ళీ ఆకలేస్తుంది. ఆ హంగర్ అనేది రెడ్యూస్ కాదు. సో, హ్మ్. అందుకే ఏం చెప్తామంటే మీరు చెప్పిన బూడిద గుమ్మడికాయ గాని, ఆ 3 చెప్పారు కదా! వెయిట్ లాస్‌కి చాలా మంచిది. అవి సెటైటీని ఇస్తాయి. మీ కడుపు హ్మ్. నింపుతాయి. హ్మ్. బట్ దోస్ ఆర్ నాట్ ఎనఫ్. సో, వాటితో పాటు ఇంకేం తీసుకోవాలి? మంచి ప్రోటీన్ తీసుకోండి. బాగా మీట్ ఒక ఎగ్? తీసుకోండి. ఎగ్ తీసుకోండి. అగైన్ ఎగ్‌లో కూడా హ్మ్. డిఫరెంట్. హ్మ్. మీరు ఇన్సులిన్ రెసిస్టెన్స్ రివర్సల్ ఫేజ్‌లో ఉన్నారా? లేకపోతే ఫర్ క్యాలరీ ఎగ్జాంపుల్ టేక్ రిస్ట్రిక్షన్ మై వెయిట్. ఆ! నా వెయిట్ ఇప్పుడు 60, 65 ఉంది హ్మ్. అనుకోండి. ఈ ఈ స్టేజ్‌లో హ్మ్. ఎలా మెయింటైన్ చేయాలి? మీకు ఇదే వెయిట్ కావాలి. ఇంకా హ్మ్. తగ్గాలి. తగ్గాలి అంటే మీరు వెయిట్ రిడక్షన్‌లోకి రావాలి. హ్మ్. వెయిట్ రిడక్షన్ అనేది 2 ఫేజుల్లో ఉంటుంది. హ్మ్. ఒకటి ఫస్ట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని తగ్గియాలి. హ్మ్. ఇన్సులిన్ రెసిస్టెన్స్‌ని తగ్గించినంక క్యాలరీ రిస్ట్రిక్షన్ చెయ్యాలి. హ్మ్. అంటే మేబీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఒక మంతో 1 ½ మంతో పడతది. హ్మ్. క్యాలరీ రిస్ట్రిక్షన్ ఒక 1 మంత్, హాఫ్ మంతో చేయాల్సొస్తది. హ్మ్. సో, మీరు క్యాలరీ రిస్ట్రిక్షన్ ఫేజ్‌లో ఉన్నప్పుడు హ్మ్. ఎగ్గుని వేరే రకంగా తీసుకోవాలి. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఫేజ్‌లో ఇప్పుడు ఉన్నప్పుడు నా ఫేస్‌కి మాత్రం చెప్పండి అవన్నీ. మీ గురించే హ్మ్. చెప్తున్నా నేను. ఓకే. ఓకే. మీరు వెయిట్ లాస్ కావాలంటే 2 మీరే కాదు హ్మ్. ప్రపంచంలో ఎవ్వడన్నా వెయిట్ లాస్ కావాలంటే 2 ఫేజెస్ ఉంటాయి. హ్మ్. 3 మంత్స్ అనుకోండి. హ్మ్. ఫస్ట్ మీరు 100 కేజెస్ ఉన్నారనుకోండి. హ్మ్. 100 కేజెస్ నుంచి మీ టార్గెట్ వచ్చి 60 కేజెస్. హ్మ్. నేను 100 కేజెస్ నుంచి 60 కేజెస్ రావడానికి 3 మంత్స్ నా టైం అని పెట్టుకున్నారు మీరు. హ్మ్. ఫస్ట్ 1 ½ మంత్‌ని మనము ఇన్సులిన్ రివర్సల్ ఫేజ్ అంటాం. ఓకే. నెక్స్ట్ 1 ½ మంత్‌ని మనం ఏమంటామంటే క్యాలరీ రిస్ట్రిక్షన్ ఫేజ్ అంటాం. హ్మ్. అంటే ఈ 3 నెలలు చేస్తే హ్మ్. మీరు 60 కేజెస్‌కొస్తారు. హ్మ్. ఈ ఫస్ట్ 1 ½ మంత్ తినాల్సిన డైట్ వేరే. హ్మ్. ఈ సెకండ్ 1 ½ మంత్ తినాల్సిన డైట్ వేరే. హ్మ్. ఎగ్గే తీసుకోండి. ఈ హ్మ్. ఫస్ట్ 1 ½ మంత్‌లో హోల్ ఎగ్ తినమంటాం. హ్మ్. విత్ యెల్లో. హ్మ్. ఎందుకంటే మీకు యెల్లోలో ఫ్యాట్ ఉంటుంది. యూ హ్మ్. నీడ్ ఫ్యాట్. హ్మ్. సెకండ్ 1 ½ మంత్‌లో ఏం చేస్తామంటే ఓన్లీ వైట్ తినమంటాం. సో, మనము వెయిట్ లాస్ జర్నీలో ఏ ఫేజ్‌లో ఉన్నామనే దాన్ని బట్టి మనం డైట్ మోడిఫై చేసుకుంటూ వెళ్ళాలి తప్పితే, హ్మ్. రేపటి నుంచి నేను ఒక వాట్సాప్ గ్రూప్‌లో చేరి అన్నం తగ్గిచ్చేస్తాను, అది తగ్గిచ్చే కుదరదు. హ్మ్. ఫస్ట్ మనం సైంటిఫిక్‌గా అర్థం చేసుకోవాలి. ఎన్ని ఫేజెస్ ఉన్నాయి? నేనిప్పుడు ఏ ఫేజ్‌లో ఉన్నాను? అనే దాన్ని బట్టి మనం ప్రతి ఒక్క ఫుడ్ గ్రూపు మోడిఫై చేసుకోవాల్సింది తప్పితే, హ్మ్. సో, బ్లైండ్‌గా అట్లా ఒక రేపటి నుంచి ఇది మానేస్తాను అనేది ఉండదనమాట. హ్మ్. అలా చేస్తేనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి స్టిక్ ఆన్ కాలేరు. ఓకే సార్. థాంక్ యూ సో యాహ్! మచ్ వెయిట్ రిడక్షన్ గురించి మాకు తెలియని ఎన్నో చిట్కాలు కూడా చెప్పే యాహ్! ప్రయత్నం చేశారు. సో, పక్కా మేము మా ప్రేక్షకులందరం కూడా చూసి అంటే అన్ని చిట్కాలు కాకపోయినా ఎన్నో కొన్నైనా తీసుకొని వాడే ప్రయత్నం చేస్తూ ఉంటాం. థాంక్ యూ సార్. థాంక్ థాంక్స్ యూ సో అండి. మచ్.